ఎక్కడో పుట్టిన పిల్ల, ఎవరో తల్లిదండ్రులు అంత ప్రేమతో పెంచిన పిల్ల ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, తన ఊరు వదిలేసింది, తన వారిని వదిలేసింది, తన తల్లిదండ్రులను వదిలేసింది, బంధువులను వదిలేసింది, స్నేహితులను వదిలేసింది. ముక్కు ముఖం తెలియని నా కొడుకు చిటికిన వేలు పట్టుకుని నా ఇంటికి వచ్చింది. తాను మరణ సదృశమైన వేదన పొంది ప్రసవాన్ని పొందింది. నేను తాతనయ్యానని తాను పొంగిపోతోంది. నా వంశాన్ని నిలబెట్టింది. మా మామగారు బాగుండాలని కోరుకుంది, మా అత్తగారు బాగుండాలని కోరుకుంది. తాను నోము చేస్తే, వ్రతం చేస్తే నా భర్త దీర్ఘాయుష్మంతుడు కావాలని అడిగింది. నిద్ర లేచి మంగళసూత్రం కళ్ళకద్దుకుంటే మా ఆయన బాగుండాలని కోరుకుంది. నా కొరకు ఆమె ఏం అడగల. తన అత్తవారి కొరకు, పుట్టింటి కొరకు. ఆ పిచ్చి తల్లి ఎక్కడో పుట్టిన పిల్ల నా ఇంటికొచ్చి ఇన్ని చేసిందే, ఆ పిల్లగా నాకు ఎక్కువ, నా కొడుకు ఎక్కువ అంటే ఆ పిల్లే నాకు ఎక్కువ, నా కోడలే ఎక్కువ. అందుకే నా తండ్రి నీకు మామ, నా అన్న నీకు బావ, తండ్రితో సమానం. నా తమ్ముడు నీకు మరిది. ఇప్పుడే పుట్టకపోయినా నీకు 2 ఏళ్ల తర్వాత కొడుకు పుట్టినా నీకు కొడుకున్న దాంతో సమానం, ఇదిగొచ్చిన కొడుకుతో సమానం. మా అమ్మకి కొడుకెంతో నీకు మరిదంతే, నీకు కొడుకుతో సమానం. ఇప్పుడు ఆయనకి చెందినవన్నీ ఆమెకు చెందినవైపోతున్నాయి. అర్థమంతా ఆమెదే. ఆయన భోగ సంపత్తి ఏదుందో అదంతా ఆమెకు భోగ సంపత్తియే. ఆమె ఒక్కతే పిల్ల. నిజానికి ఆ తల్లిదండ్రులకు పుట్టింది ఆమె ఒక్కతే. కానీ ఆయన వైపు అనంతమైన పరివారం. ఆమె ఆయనకు భార్య అయింది. ఆయనకే పరివారం ఉంది, ఆమెకి లేదని మీరు అనగలరా? ఆమె పుట్టింట్లో ఎంతమంది సంతానంలో ఒకటిగా పుట్టిందని ఎవరు అడగరు. ఆయనకి ఎంత పరివారం ఉన్నదో ఆమెకి అంత పరివారము ఉంటుంది. అర్థము ఎంత భోగ సంపత్తి కలిసింది. అర్థేచ, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నీ వాళ్ళు అన్న మాట లేదు. అందరం ఒక్కటే. నా వాళ్ళు నీ వాళ్ళు, నీ వాళ్ళు నా వాళ్ళు, మనమే తప్ప ఇక నీవు నేను అన్న మాట లేదు. తామరతంపరగా వృద్ధి పొందెదముగాక, బంధుబలగము పెరుగునుగాక. ఇది వివాహము యొక్క వైశిష్ట్యం. ఇంత గొప్పగా అనుబంధాలు పెరిగాయి.